అమరావతిలో నిన్న గురువారం నాడు నిర్వహించినటువంటి గ్రామ సభలకు సంబంధించి 3 గ్రామాల రైతులు అంగీకారం తెలిపారండి. రాజధానికి భూములు ఇచ్చేదే సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే మేము నడుస్తామంటూ చెప్పారు. ఇక అసలు విషయానికి వెళ్తే మహానగరంగా రాజధాని అమరావతి విస్తరణలో తమ ప్రాంత అభివృద్ధి ఎల్లలు దాటుతుందని, అందులో భాగస్వాములమై దార్శనికుడిగా చంద్రబాబు నాయుడికి అండగా నిలుస్తామని తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల రైతులు పేర్కొన్నారు. రావెల గ్రామాల రైతులు రాజధాని అవసరాల కోసం చేపట్టిన 2వ విడత భూసేకరణలో భాగంగా గురువారం గ్రామ సభలు అయితే నిర్వహించారు. మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న భూములను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో ఆయన వెంట నడుస్తామని, భూములు తీసుకున్న తరువాత ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమేం నెలకొల్పుతారో తెలియజేయాలని కూడా కోరారండి. అయితే గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ బాగా యాక్టివ్ గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. చిన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పేసి కొంతమంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాకు 1 ఎకరా పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కౌలు వచ్చేసి 30,000 ఇస్తామంటున్నారు. కుటుంబ పోషణకు సరిపోదు. సన్నకారు రైతులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఓలేటి వీరయ్య అనే రావుల గ్రామస్తుడు ప్రశ్నించారండి. ఇక ఇంకొక వ్యక్తి ప్రశ్నించాడు. ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వండి యువతకి, లోకల్ గా ఉన్న వాళ్ళకని చెప్పి ప్రశ్నించాడు. భూములు త్యాగం చేసిన వారి పిల్లలకు భవిష్యత్తులో ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలని, రాజధాని అభివృద్ధి చెందితే మా పిల్లల ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండడం కోసం అదే ఆశయంతో మా కుటుంబానికి ఉన్న 15 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చుండూరు శ్రీనాథ్ ఆయన ప్రశ్నించారండి. చంద్రబాబు నాయుడు మాట విషయానికి వస్తే అభివృద్ధి కోసమే త్యాగాలు, మెగా సిటీ అభివృద్ధి చేయాలనేది సీఎం ఆలోచన అన్నట్టు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆలోచన అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, ఐటీ వంటివి రాక వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుందని గుర్తించాలి. రాజధానిలో నెలకొల్పిన విద్యా సంస్థలకు ఇంకా భూమి అవసరం అని అడుగుతున్నారని, అవి విస్తరిస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మెజార్టీ రైతులు అభిప్రాయం మేరకు భూములు తీసుకుంటామని చెప్పారండి. ఈ విషయాన్ని నేరుగా లోకల్ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. ఇక రైతులు చెప్పినటువంటి డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వారి అంగీకారంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని, రెవెన్యూ సమస్యలను డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి వచ్చి పరిష్కరించాకే భూములు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మొత్తానికి ఏదేమైనా ఈ 3 గ్రామస్తులు సీఎం వెంటే నడుస్తాం, రాజధానికి భూములు ఇచ్చేదే, మా ప్రాంతం కూడా రాజధానిలో భాగం కావడానికి మేము సంతోషిస్తాం అంటూ అంగీకారం తెలపడం అనేది సంతోషకరమైన విషయం. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.